పార్థసాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. 2024 జూన్ నెల మీనా రాశి వారికి వారి యొక్క జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, వారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటే వారికి లాభం చేకూరుకుంటుంది అన్నది ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీనా రాశి వారికి చాలా వరకు ఇబ్బందుల్లోనే ఉన్నారు. గడిచిన కాలంలో 2024 మొదటి నుంచి కూడా చాలా ఇబ్బందులు పడుతూ, ఆర్థికంగా కూడా కొన్ని ఇబ్బందులు పడుతూ చాలా సమస్యల్లోనే ఉన్నారు. అయితే వీరికి జూన్ నెల నుంచి దశ మారేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. గతంలో అప్పులు చేసి అప్పులు తీరక వ్యాపారాలు చేసి వ్యాపారాల్లో నష్టాలు అయ్యి అప్పులు తీరక మానసికంగా ఇబ్బంది పడుతూ ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి ఇది కొద్ది ఉపశమనాన్ని చేకూర్చేటువంటి అవకాశం. ఈ జూన్ నెలలో వీరికి ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది. ఏ వృత్తిలో అయినా సరే లాభాలు చేకూరుకుంటాయి. 10 రూపాయలు పెట్టుబడి పెడితే 100 రూపాయలు వస్తుంది. ఏ బిజినెస్ చేసినా కూడా దాంట్లో చాలా వరకు లాభాలు కలుగుతాయి. ఆర్థికంగా మంచి స్థాయిలోకి వస్తారు. గతంలో చేసినటువంటి అప్పులు రుణబాధల నుంచి విముక్తులై బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వీరికి గృహం అనే యోగం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ జూన్ నెలలో గృహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చాలా మొదలు పెడతారు. దాంట్లో విజయవంతం కూడా అయ్యేటువంటి అవకాశాలు చాలా కనబడతాయి. అయితే వ్యాపార రంగంలో అన్ని రంగాలలో చాలా బాగుంది. అదేవిధంగా ఉద్యోగస్తుల్లో ఈ రాశిలో చాలామంది ఉద్యోగాలు లేక ఉపాధి లేక చాలా బాధపడుతున్నటువంటి వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. అయితే వీరికి ఉద్యోగాలు ఈ నెలలో చాలా వరకు మిగతా రాశుల వాళ్ళతో పోల్చుకుంటే ఎక్కువ వీరికే వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ వారికి సామర్థ్యం ఉండి కూడాను వాళ్ళకి ప్రమోషన్ రానట్లయితే ఖచ్చితంగా ఈ జూన్ నెలలో వాళ్ళకి ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ జూన్ నెలలో వారికి ప్రమోషన్స్ వచ్చి మంచి స్థాయిలో నిలబడి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని చాలా బాగుంటారు. సమాజంలో కూడా పోయినటువంటి పేరు తిరిగి వస్తుంది. గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. 10 మంది వీరిని చూసి గౌరవంగా ఫీల్ అవుతారు. వీరిని తిట్టిన వాళ్ళు కూడా వీరిని పొగిడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరి బంధువులకి వీరికి మధ్య ఉన్న గొడవలు వైరాలు కూడా తొలగిపోతాయి. కోర్టు సమస్యలు ఏమైనా ఉన్నా కూడా అవి కూడా తొలగి బంధుమిత్రులతో ఐక్యత పెరిగి చాలా బాగుండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కుటుంబంలో కూడా భార్యాభర్తలు గొడవలు పడుతూ ఇబ్బందులు పడుతూ విడాకుల దాకా వెళ్ళాల్సినటువంటి సమస్యలు కూడా చిన్న విషయాలతోనే పరిష్కారం అయిపోతాయి. వాళ్ళు మళ్ళీ సంతోషంగా ఉంటారు. ఆల్రెడీ విడాకులు తీసుకొని ఇబ్బంది పడుతూ మళ్ళీ కలవాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా కలిసేటువంటి అవకాశాలు చాలా బాగున్నాయి. అయితే వీరికి ఆర్థికంగా పేరు ప్రఖ్యాతలు అన్ని విషయాల్లో చాలా బాగుంది. కానీ మరి వీరికి కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఆ ఇబ్బందులు తెలుసుకునేటువంటి ప్రయత్నించాలి. వీరికి ఈ రాశిలో ప్రేమించినటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వీరు ఇష్టపడ్డ వాళ్ళు దూరం అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఈ ప్రేమించినటువంటి వాళ్ళలో మధ్య వ్యక్తులు వస్తారు. ఈ మధ్య వ్యక్తులు చెప్పుడు మాటల వల్ల చెనిక ఆవేశంతో వీరిని ప్రేమించిన వాళ్ళతో గొడవలు పడి విడిపోతారు. దానివల్ల వీరి జీవితంలో చాలా బాధపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రేమించినటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా పెద్ద వయసు వాళ్ళు కూడా వివాహం అయిన వాళ్ళు కూడా వేరే వాళ్ళని ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా వాళ్ళు ఫోన్లు మాట్లాడేటప్పుడు లేదా కలిసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించండి. లేదంటే ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ 2 విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్త చేయండి. మనిషికి డబ్బు ఎంత ముఖ్యం, ఇష్టమైన మనిషి కూడా అంతే ముఖ్యం. మీరు ఇష్టపడుతున్న వాళ్ళు మీ జీవితంలోంచి వెళ్ళిపోయారు అంటే మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా అది మీకు దేనికి పనిచేయదు. మీకు ఇష్టమైన వాళ్ళని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీకు అన్ని విషయాల్లో బాగుంటుంది. అయితే రెండవది వీరికి ఆరోగ్య విషయాల్లో కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా వీరికి గతంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేటువంటి వాళ్ళు కూడా కొద్దిగా ఉపశమనం కలిగినప్పటికీ ఎక్కువ బాధిస్తుంది. అదేవిధంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళకి బద్ధకం, నీరసం, ఏ పనైనా నెగ్లెసివ్గా చేయడం లాంటివి ఎక్కువైపోతూ ఉంటాయి.
అయితే వీళ్ళకి ఈ యొక్క విధానాల వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి కలుగుతాయి. అనారోగ్య సమస్యలు పాలవుతారు. ఆరోగ్యం అంతగా చురుగ్గా ఉండకోకుండా కొంచెం మెత్తగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకునేటువంటి పనులు చేయాలి. అదేవిధంగా వీరి యొక్క శత్రువులు మిమ్మల్ని దెబ్బ కొట్టాలి అని ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు. ఇందాక చెప్పినట్టుగానే మీరు ప్రేమించిన వాళ్ళ విషయంలో కూడా మీ శత్రువుల వల్లే మీరు ఇబ్బందులు పడతారు. అలాగే మీ శత్రువులు మీ పరువు తీసేయాలి, మీకు చెడ్డ పేరు రావాలి, సమాజంలో మీకున్న ప్రఖ్యాతని పోగొట్టాలి అని ప్రయత్నం చేసుకుంటారు. మీకు ఈ నెలలో మిమ్మల్ని 10 మంది గౌరవిస్తే మీ శత్రువులు దానికి యాంటీగా పనిచేస్తూ మీకు చెడ్డ పేరు రావాలి అని చెప్పి మీ గురించి చెడు ప్రచారాలు చేయడం, మీరు అనని మాట కూడా అన్నట్టుగా పుట్టించడం, మీ గురించి బ్యాడ్గా చెప్పడం లాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇలాగా మీ గురించి చేస్తూ బ్యాడ్గా ప్రవర్తిస్తూ ఇలా చేయడం వల్ల మీరు కోపంతో వెళ్ళి గొడవలు పెట్టుకున్నట్లయితే మీరు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. చాలా శాంతంగా జూన్ నెల తరువాత ఏ నిర్ణయమైనా మీరు శత్రువుల పట్ల తీసుకోండి, లేదంటే మీరు చాలా ఇబ్బందులు పడతారు. మీరు ఎంత సైలెంట్గా ఎంత నిదానంగా ఉంటారో మీకు అంత మంచిది. మీకు నలుగురు సపోర్టు ఉంటుంది, ఆర్థిక బలము ఉంటుంది, కాబట్టి మీకు అన్ని విధాలా బాగుంటుంది. అలాగే మీకు కావలసినటువంటి వాళ్ళు దూరం అయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. మీ శత్రువులు మిమ్మల్ని బురదలో తోయడానికి పదే పదే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి మీరు ఈ నెలలో అప్పులుగా వేరే వాళ్ళకి అప్పులు ఇవ్వద్దు, జామీన్ పరంగా ఉండద్దు, మధ్యవర్తం చేయొద్దు. అలాగే మీ కుటుంబ విషయంలో కానీ ప్రేమించే వాళ్ళ విషయంలో కానీ మీకు ఏదైనా సెటిల్మెంట్లో మధ్య వాళ్ళని ఇన్వాల్వ్ చేయొద్దు. మీరు వేరే వాళ్ళ విషయాల్లోకి ఇన్వాల్వ్ అవ్వకుండా మీరు సైలెంట్గా ఉండడం వల్ల మీరు మంచి విజయాలు సాధించి చాలా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మీరు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎన్నో కష్టాలు పడుతూ సంతానం లేక వివాహాలు జరగక ఉద్యోగాలు రాక మానసికంగా మీ మీద ఎవరైనా ప్రయోగాలు చేశారని అనుమానాలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కుటుంబ పరంగా సమస్యలు ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఎటువంటి సమస్యలైనా ఎటువంటి ఇబ్బందులైనా 100% పరిష్కారం చేసి మీకు మంచి జీవితాన్ని ప్రసాదించేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. మమ్మల్ని సంప్రదించండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీ బంధువులకి షేర్ చేయండి.